అస్సలాముఅలైకుం గైస్, నేను మీ మెకానిక్ జావేద్ని. మొత్తం చూస్తే కొత్త వీడియోతో ముందుకు వచ్చేసాను. చూస్తున్నారు కదండి, బండి వచ్చి టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ అండి. సో దీని గురించి చెప్పే ముందు వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. సో కొత్త వాళ్ళకి ఎవరైనా చూసినట్టయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయండి, అవి కూడా ఒకసారి చూసి విజిట్ చేయండి ఒకసారి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మన వీడియోస్ నచ్చితే కనుక. సో నేను చెప్పేది ఏంటంటే, ఈ బండి ఎక్సెల్ సూపర్ హెవీ డ్యూటీ అండి. సో కస్టమర్ చెప్పిన కంప్లైంట్ ఏంటి అంటే, అన్న కిక్ పద్దాక జారిపోతుంది, దిగిపోతుంది, ఫ్రీగా బండి స్టార్ట్ అవ్వట్లేదు, అలా కిక్ బాగా గట్టిగా పట్టుకుంటుంది ఒకసారి అని చెప్పాడండి. దానికి రీజన్ ఏంటి అంటే, లోపల కిక్ వీల్స్ అనేవి ఉంటాయండి. ఆ కిక్ వీల్స్ అనేవి మనకి అరిగిపోయినా, లేకపోతే కిక్ వీల్స్ లో లోపల చిన్న బుష్ ఒకటి ఉంటుందండి, ఆ బుష్ పోయినా సరే ఇలాగే ఉంటుందండి. సో మనమైతే మొత్తానికి క్లచ్ కవర్ అయితే ఓడ చేస్తామండి. దీనికి అదిగోండి, అవి వచ్చేసి క్లచ్ ముక్కలండి. ఇప్పుడైతే బయట చేస్తా చూడండి. మన దగ్గర అయితే దీనికి అసలు ఇది ఓడ చేస్తాకైతే కొంచెం అంత ముందు ఇబ్బంది పడేయాల్సి వచ్చేదండి. ఇప్పుడైతే మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి, మన బుజ్జి ఉంది కాబట్టి మనకైతే సింపుల్ గా ఏ బోల్ట్ అయినా సరే దేనిదైనా సరే సింపుల్ ఊడిపోతుంది. సో దీనికి చూస్తున్నారు క్లచ్ కవర్ ప్యాక్ అనేది చినిగిపోయిందండి. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని జాగ్రత్త చేసి వేసినా సరే ఎక్కడ కొంచెం చిన్న లీకేజ్ వచ్చిందంటే మళ్ళీ ఇబ్బంది పడాలి. సో దీన్ని అయితే మనం కొత్త వేసేయాలండి. ఇదైతే పని చేసి కంప్లీట్ తీసేయాలి. అది ఎంతో ఉండదండి, 30-40 రూపాయలు ఉంటుంది. దానికోసం కక్కుర్తిపడిన ఇబ్బంది పడి ఉన్నాయి. కిక్ వీల్ చూసారు కదండి, అది దానికి వచ్చేసి కిక్ వీల్ లోపల బుష్ అనేది పోయిందండి. ఆ బుష్ పోవడం పోయింది, ఇంకోటి అరిగిపోయింది. దానివల్ల ఏమవుతుందంటే, కిక్ ఒకసారి వదిలేస్తుంది, ఒకసారి పట్టుకున్నా సరే బర్ర బర్ర అని సౌండ్ వచ్చేస్తుంది. అవి వచ్చేసి క్లచ్ ముక్కలండి. ఈ బండి క్లచ్ ముక్కలు కూడా ఉంటాయి. వచ్చేసి ఒరిజినల్ వచ్చేసి 450 నుంచి 500 మధ్యలో ఉన్నాయి. అలా కిక్ వీల్స్ చూస్తారు కదా, ఈ ఒరిజినల్ అంటే టీవీఎస్ ఒరిజినల్ కిక్ వీల్స్ వచ్చేసి ఇవి వచ్చేసి 380 రూపాయలు చిల్లర ఉన్నాయండి. సో మనమైతే ఇప్పుడు కిక్ వీల్స్ వేస్తున్నాము. కిక్ వీల్స్ వేసేసి ఇంజిన్ ఆయిల్ మార్చేసి క్లచ్ కవర్ ప్యాక్ నోట్ వేసేసుకొని ఎక్కించేసుకుంటున్నామండి. సో దీని ఇంజిన్ ఆయిల్ కూడా పెద్ద కాస్ట్ ఏం లేదండి, మన 160 రూపాయలు ఇంజిన్ ఆయిల్ సర్వో వచ్చేసి హాఫ్ లీటర్ వచ్చేసి. అంటే దీనికి హాఫ్ లీటర్ పట్టదండి, 350 నుంచి 400 ml మధ్యలోనే పోసుకోవాలి మనం. మాన్యువల్ అయితే 350 అండి, కానీ మనం అయితే 400 పోస్తాము. ఎందుకంటే కస్టమర్ ఒకసారి లేట్గా మార్చవచ్చు, ఒకసారి సరిగ్గా టైంకి మార్పిపోవచ్చు. కాబట్టి పాత బోల్డ్ కాబట్టి మనమైతే 400 ml పోస్తున్నామండి. ఇది వచ్చేసి దాని ఆపోజిట్ కిక్ వీల్ అండి. సో మనమైతే ఇవి తీసేయాలండి. సో ఇప్పుడైతే మనం కొత్త వేసేస్తున్నాము. వేసేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేయాలండి. మన దగ్గర మిషన్ ఉంది కాబట్టి బర్ర లాగిచ్చేస్తున్నాం. మిషన్ లేకపోతే కొంచెం మెల్లగా ఆ క్లచ్ ముక్కలకి ఏదైనా సపోర్ట్ పెట్టుకొని, చాంబర్కి అయినా దానికి ఏదైనా సపోర్ట్ పెట్టుకోవడం, లేకపోతే ఆ క్లచ్ ముక్కకే కింద పుట్రస్ కనబడుతుంది, ఆ పుట్రస్కి ఏదైనా సపోర్ట్ బిట్ అనేది పెట్టుకొని ఎక్కించుకుంటుంది. అంతకుముందు అయితే ఇప్పుడైతే మనకు సింపుల్గా అయిపోతుందండి. ఎవరం అయితే 22 mm మన దగ్గర బిట్ ఉంది, మిషన్ ఉంది బుజ్జి. సో బర్ర లాగిచ్చేస్తున్నాము. సో మొత్తానికైతే నేను చెప్పేది ఏంటంటే, ఇది కూడా మనకి టైమింగ్లో కూర్చోబెట్టుకోవాలండి. మనకి క్లచ్ కవర్కి కిక్ వీల్స్ అనేవి టైమింగ్లో కూర్చోబెట్టుకోవాలి. మనం ఎలా పడితే అలా కూర్చోబెట్టుకున్నామంటే మాత్రం కిక్ రేట్ పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక్కోసారి కిక్ రేట్ పైకి వచ్చేసి బర్ర అని సౌండ్ వచ్చేస్తూ ఉంటుంది బండి నడిపేటప్పుడు. ఒక్కోసారి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. మనం కరెక్ట్గా టైమింగ్లో కూర్చోబెట్టుకుని ఎక్కించుకోవాలండి. సో మనకైతే ఆ క్లచ్ కవర్తో పని లేదు, మనం అవతలకి రాటేస్తాం. మొత్తానికి వచ్చేసి మనం ఆయిల్ కూడా పోసేస్తున్నామండి. ఎప్పుడైనా సరే మనం దీనికి అయితే నేను వేరే ఆయిల్ పోస్తానండి, సర్వ్ అయితే పోయట్లేదు. సో అసలు అని ఒక ఆయిల్ ఉంది, మనం అయితే పోస్తున్నాము. కొత్తగా కనుక ఎవరైనా చూస్తే వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి. అలా చూసి అలా వెళ్ళిపోమాకండి, లైక్ చేయండి.